యూపీఎస్సి 2026 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి అపియర్ కాబోతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియో చాలా ఇంపార్టెంట్. మీరు ఈ యొక్క యూపీఎస్సి 2026 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి అపియర్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీ ఈ యొక్క యూఆర్ఎన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఎలా చేయాలి అనే ప్రాసెస్ని నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపిస్తాను. లైవ్ ప్రాసెస్ అనేది మీరు ఈ యొక్క వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలిసే అవకాశం ఉంటుంది. యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇది యూపీఎస్సి కండక్ట్ చేయబోయే ప్రతి ఒక్క ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ యొక్క వీడియోని జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ మిస్ కాకుండా చూడండి. మీకు డీటెయిల్స్ని ఎలా కరెక్ట్గా ఎంటర్ చేయాలనేది తెలుస్తుంది. ఓల్డ్ ఓటీఆర్ మాడ్యూల్ అనేది ఉందో అది డిస్కంటిన్యూ చేయబోతున్నామని 2025లోనే యూపీఎస్సి అఫీషియల్గా చెప్పేసింది. ఈ యొక్క న్యూ సిస్టమ్ యూఆర్ఎన్ అనేది తీసుకొచ్చారు. ఈ యొక్క యూఆర్ఎన్లో మెయిన్లీ 4 స్టేజెస్ ఉన్నాయన్నమాట. ఇది ప్రతి ఒక్క అప్లికెంట్ కంప్లీట్ చేయాల్సినటువంటి 4 స్టేజెస్ అనమాట. ఈ యొక్క ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవడం కోసం మనం యూపీఎస్సి పోర్టల్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. న్యూ అప్లికేషన్ పోర్టల్ అనమాట. మీరు స్క్రీన్ మీద చూస్తుండొచ్చు. నేను వెబ్సైట్ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేకపోతే మీరు గూగుల్లోకి వచ్చి యూపీఎస్సి అని టైప్ చేస్తే upsconline.nic.in అనే వెబ్సైట్ కనిపిస్తుంది. ఫస్ట్ వన్ ఈ యొక్క వెబ్సైట్ని క్లిక్ చేస్తే మీరు ఇలా లాగిన్ అవుతారు. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మాత్రమే సివిల్ సర్వీసెస్కి పోస్ట్పోన్ అయింది. జనవరి 14th రావాల్సినటువంటి నోటిఫికేషన్, కానీ ఎగ్జామ్ అనేది ఇంకా పోస్ట్పోన్ అవ్వలేదు. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది May 24th ఎగ్జామ్ ఉంది అనే మైండ్ సెట్తో కంటిన్యూ చేయండి. యూఆర్ఎన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయడం కోసం మనం వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇలా చూపిస్తున్నటువంటి 4 ఆప్షన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి క్రియేట్ అకౌంట్ అండ్ లాగిన్ అని ఉంటుంది. ఈ యొక్క లాగిన్ అనేది మనకి ఉన్నది ఆప్షన్ని మనం క్లిక్ చేస్తే మనకి ఒక ఇన్స్ట్రక్షన్స్ అనేది లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ లిస్ట్ని క్లిక్ చేసి ప్రొసీడ్ ఫర్ ఎన్ అకౌంట్ క్రియేషన్ క్లిక్ చేస్తే మనకి ఈమెయిల్ ఐడి వస్తుంది. ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి మనం ఓకే కొట్టిన తర్వాత మనకు వచ్చినటువంటి ఓటీపీ ఎంటర్ చేస్తే మన మొబైల్ నెంబర్ వస్తుంది. మన మొబైల్ నెంబర్ను కూడా వెరిఫై చేసుకుంటే మనకు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమని చెప్తుంది. ఇలా మన మొబైల్ నెంబర్ మన యొక్క డీటెయిల్స్తో ఒక అకౌంట్ అనేది అయితే మనకి క్రియేట్ చేయడం జరుగుతుంది ఆ యొక్క వెబ్సైట్లో. తర్వాత మనం లాగిన్ అయితే మనకి ఈ యొక్క ఓటీపీతో సిస్టంతో మనం లాగిన్ అవ్వచ్చు. మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ అలాగే మెయిల్ ఐడి ద్వారా. దాని తర్వాత మనకున్నటువంటి ఆప్షన్ ఏమిటి అంటే సెకండ్ కంప్లీట్ యూఆర్ఎన్ రిజిస్ట్రేషన్ లేకపోతే ప్రొసీడ్ ఫర్ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని కనిపిస్తూ ఉంటుంది. క్లిక్ చేస్తే మనకైతే ఇలా ఒక పేజ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఈ యొక్క యూఆర్ఎన్ ప్రాసెస్ కంప్లీట్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే మీరు ఎన్నిసార్లు తప్పులు చేసినా ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, కానీ ఒక్కసారి సబ్మిట్ చేస్తే మాత్రం మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉండదు. కాబట్టి 1-2 సార్లు ప్రివ్యూ చెక్ చేసుకున్న తర్వాతే ఈ యొక్క డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేసి యూఆర్ఎన్ని కంప్లీట్ చేయండి. ఓకేనా? లాగిన్ అయిన వెంటనే మనకి ఇలా ఒక 2 ప్రాసెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఐడెంటిటీ ప్రొఫైల్. యూనివర్సల్ రిజిస్ట్రేషన్కి ఈ యొక్క ఐడెంటిటీ ప్రొఫైల్ అనేది మెయిన్ అనమాట. ఈ యొక్క ఐడెంటిటీ ప్రొఫైల్ అంటే ఏమిటి అంటే మన యొక్క ఫుల్ నేమ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. మన సర్టిఫికేట్లో మెట్రికులేషన్ సర్టిఫికేట్లో కనుక మన పేరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మీ పేరు కనుక సురేష్ ప్రసాద్ సింగ్ అయితే మీ యొక్క ఫస్ట్ నేమ్లో సురేష్ రాయాలి, మిడిల్ నేమ్లో ప్రసాద్ రాయాలి, లాస్ట్ నేమ్లో సింగ్ అని రాయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క నేమ్ కనుక రోహిత్ కుమార్ అని 2 అక్షరాలు మాత్రమే ఉంటే రోహిత్ అనే పేరుని ఫస్ట్ నేమ్ రాయాలి,
మిడిల్ నేమ్ని వదిలిపెట్టి లాస్ట్ నేమ్లో కుమార్ అని రాయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీ నేమ్ కనుక ఒకటే అక్షరం, ఫర్ ఎగ్జాంపుల్ దివ్య అని ఉంటే ఫస్ట్ నేమ్లో దివ్య అని రాసి మిడిల్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ అనే కాలమ్స్ని వదిలిపెట్టాల్సి ఉంటుంది. ఈ యొక్క డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేస్తే మన యొక్క ఐడెంటిటీ ప్రొఫైల్ అనేది అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మన యొక్క డీటెయిల్స్లో ఆధార్ అండ్ ఫోటో ఐడి డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇన్ కేస్ మీకు కనుక ఆధార్ అనే ఆప్షన్ ఉంది అనుకోండి, ఈ యొక్క ఆప్షన్ని క్లిక్ చేస్తే ఈ యొక్క ఎస్ ఐ హ్యావ్ బీన్ ఇష్యూడ్ ఆధార్ కార్డ్ అని ఉన్నటువంటి ఆ యొక్క ఆప్షన్ని క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ని అనేది అయితే నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క గైడ్లైన్స్ని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ ఇస్తే ఇలా మీ యొక్క ఆధార్ నెంబర్ డీటెయిల్స్ అనేది సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అనే ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క మెట్రికులేషన్ అండ్ బోర్డ్ ప్రొఫైల్. ఓకేనా, మీ యొక్క జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇన్ కేస్ మీరు కనుక నేమ్ అనేది చేంజ్ చేసి ఉంటే నేమ్ చేంజ్ చేసినట్టు గెజిట్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్ డీటెయిల్స్లో మీ యొక్క బోర్డు నేమ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ యొక్క రోల్ నెంబర్, అలాగే కొన్ని డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క డీటెయిల్స్లో బోర్డు సర్టిఫికేట్ అనేది ఎలా పడితే అలా అప్లోడ్ చేస్తే తీసుకోదు. యూపీఎస్సీ వెబ్సైట్ అనేది అయితే చాలా అప్డేట్ చేశారు. బోర్డ్ అండర్స్కోర్ సర్టిఫికేట్ అని ఇలా స్మాల్ లెటర్స్లో ఉండి ఆ యొక్క ఫైల్ నేమ్ని అప్డేట్ చేసి కనుక మీరు అప్లోడ్ చేస్తే మాత్రమే ఆ యొక్క సర్టిఫికేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మీ యొక్క డాక్యుమెంట్ కూడా 50 KB నుంచి 300 KB మధ్యలో మాత్రమే సైజు ఉండే విధంగా చూసుకోండి. ఎక్కువ సైజ్ అయినా కానీ తీసుకోదు. మీరు ఈ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఇచ్చిన వెంటనే ఈ యొక్క డీటెయిల్స్ అనేది అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఈ యొక్క యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ని ప్రీవ్యూ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది. ఆ యొక్క ఆప్షన్ని మీరు క్లిక్ చేస్తే మీ యొక్క యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సివిల్స్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి నోటిఫికేషన్ వస్తే ఎలా అప్లై చేసుకోవాలనే ఆప్షన్ కూడా చూపిస్తాను. కానీ ఈ యొక్క యూఆర్ఎన్ ప్రాసెస్ని ఈ యొక్క నోటిఫికేషన్ రావడానికంటే ముందే కంప్లీట్ చేసి ఉంటే చాలా బెటర్. ఈ యొక్క వీడియో ద్వారా మీకు ఈ యొక్క యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనేది తెలిసింది అని అనుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇలాంటివి మీ ముందుకు రావాలి అంటే నాకు మీ యొక్క సపోర్ట్ అనేది అవసరం. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.